సముద్రంలో సరదాగా స్నానం చేసి వచ్చేస్తుంటే సముద్ర ఒడ్డున బతికి ఒక జీవితం నాకు దొరికిందండి. అది పెట్టుకుంటే నా చేతి చాలా బలంగా పెట్టేసుకుంది, కెరిచేస్తుందండి. చూసారు కదా, దాని అయితే చాలా బలంగా లాగాను. దీన్ని మా భాషలో నొల్లు అని పిలుస్తుంటారండి. ఇది ఎక్కువ దేనికి వాడారంటే, నా చిన్నప్పుడు గేలకు పెట్టే అరల కింద వాడేవారు చేపలకైతే మాత్రం. చూసారు కదండి ఇది ఎలా మొదలుతుందో. ఇది ఎక్కితే ఇంకా ప్రాణాలతో ఉంది. ఇటువంటి పెద్ద హాని అయితే చేయండి, కానీ చాలా సరదాగా ఉంటే పెట్టుకుంటేనే. ఇప్పుడైతే దీంతో ఆడుకుంటున్నామని చూసా కదండి. ఇసుకలో పెడితే అది ఏ విధంగా వెళ్తుందో చూపిస్తాను చూడండి. చూసా కదండి, అది ఈ విధంగా దొలుచుకుంటూ పోతుంటుంది. అది తోక అనేది మనకు కనబడుతుందండి. అప్పుడు దాన్ని చేయబట్ల అయితే దొరుకుతుంది మనకి. నా ఫ్రెండ్స్ అయితే ఇస్తాను, వాళ్ళైతే ఆడుకుంటున్నారండి. దీనికైతే మేము ఎటువంటి హాని చేయమండి. కాసేపు సరదాగా ఆడుకొని మళ్ళీ సముద్ర కదులు వదిలిస్తాము. మా ఫ్రెండ్ దాన్ని తోక పట్టుకుని ఎంత దూరం వెళ్తే వెళ్ళని వదులుతూ ఉన్నాడండి. చూసారు కదా, ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే సముద్రం నీరు ఒడ్డుకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్తాను కదండి, ఆ ప్రదేశంలో అయితే దొరుకుతున్నాయి. తేమగా ఉన్న ప్రదేశంలో అయితే ఇవి కిందకు దొలుచుకుంటూ వెళ్తుంటాయండి. ఇప్పుడైతే దీన్ని పడేస్తామని చూసారు కదండి. ఇటువంటి దానికి మేమైతే ఎటువంటి హాని చేయమండి. సరదాగా పట్టుకుని మీకు చూపించాను. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతుంటే మా వాల్మార్ట్కి పీతన దొరికిందండి, గోర్ల పీత. ఇది కూడా సముద్రం అంచు నీటి దొరుకుతుందండి. ఇది కూడా ఇప్పుడైతే మేము ఎటువంటి హాని చేయము, దీన్ని కూడా వదిలేస్తామండి. ఇప్పుడైతే సముద్రంలో చాలా మంది ములుగుతున్నారండి. మేమైతే చాలా సేపు ములిగిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతామని బయలుదేరుతుంటే మాకు ఇవన్నీ కూడా దొరికాయండి. మొత్తానికి ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేస్తామండి. సముద్రం ములుగుతున్నప్పుడు అలాగే ఏట్లో ములుగుతున్నాం, చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే మాత్రం. మీరు ఎవరైనా సరే రావాలంటే మన ఉప్పటి ఫిషింగ్ హార్బర్ వచ్చేయండి, సరదాగా భలే ఉందండి. మొత్తంగా స్విమ్మింగ్ చేసి ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోతామండి. వీడియో అయితే లైక్ చేయండి. ఎటువంటి వీడియో కోసం మనం ఫాలో చేసండి. మరి మంచి వీడియో కలుసుకుందాం. మేము ఇప్పటి లైక్ చేసాను ఫ్రెండ్స్.